కేంద్ర ప్రభుత్వం కొత్త ఐటీ చట్టం 2025 ప్రతిష్టాత్మకంగా తీసుకొస్తా ఉంది. ఈ చట్టం కింద ఇక పన్ను ఎగవేతదారులు పన్ను ఎగవేయడం ఎట్టి పరిస్థితుల్లో సాధ్యం కాదు. ఎవరి మీదైనా పన్ను ఎగవేసినట్టు కనుక ఐటీ అధికారులకు అనుమానం వస్తే వారి సోషల్ మీడియా ఖాతాలతో పాటు వారి బ్యాంక్ అకౌంట్స్, ఈమెయిల్ ఐడీలు కూడా వారి అనుమతి లేకుండానే చెక్ చేసుకునే అధికారం ఐటీ అధికారులకి కేంద్ర ప్రభుత్వం కల్పించబోతా ఉంది. దీని మీద అనేక అనుమానాలు వస్తూ ఉన్నాయి, విమర్శలు కూడా వస్తున్నాయి. వ్యక్తిగత సమాచారాన్ని వారి అనుమతి లేకుండా ఒక సంస్థకి ఎలా అప్పగిస్తారు, ఇది దుర్వినియోగం అయితే దీనికి ఎవరు బాధ్యత వహిస్తారు అని ప్రతిపక్షాలు పెద్ద ఎత్తున దుమ్మెత్తిపోస్తా ఉన్నాయి. అయినా కూడా ఐటీ యాక్ట్ 2025లో ఈ అధికారాలు కేంద్ర ప్రభుత్వం ఆదాయ పన్ను శాఖలో ఉన్న కీలక అధికారులు కట్టబెట్టబోతా ఉన్నారు. ఏదైనా సంస్థ కానీ వ్యక్తి కానీ పన్ను ఎగవేసినట్టు కానీ ఏమైనా అనుమానం వస్తే అతని బ్యాంకు ఖాతాలతో పాటు, ఈమెయిల్తో పాటు అతనికి ఉన్న సోషల్ మీడియా ఖాతాలన్నీ అతని అనుమతి లేకుండానే పరిశీలించే అధికారం ఐటీ యాక్ట్ 2025 ప్రకారం అధికారులకి కల్పించబోతున్నారు. దీనివల్ల పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నా కూడా కేంద్ర ప్రభుత్వం వెనకడుగు వేసే పరిస్థితి లేదు. ఎందుకంటే భారతదేశంలో ప్రతి ఏటా 4,50,000 కోట్ల పన్నులు ఎగవేతలు ఉన్నాయని ఒక అంచనా. రాబోయే రోజుల్లో దీన్ని జీరోకు తీసుకురావాలనే టార్గెట్తో పనిచేస్తూ ఉన్నారు. అందువల్ల ఐటీ యాక్ట్లో పెద్ద ఎత్తున సంస్కరణలు రాబోతా ఉన్నాయి. ఇక పన్ను ఎగవేస్తే జైలుకే అనే విషయాన్ని కూడా కేంద్ర ప్రభుత్వ అధికారులు స్పష్టం చేస్తున్నారు. రాబోయే రోజుల్లో ఈ యాక్ట్లో ఎలాంటి సవరణలు చేశారు అనే విషయం రాబోయే కొద్ది రోజుల్లో తేలబోతా ఉంది. ఆ తర్వాత మరిన్ని వివరాలతో మరో వీడియోలు తెలుసుకుందాం.